మాకప్పుడు కనపడతా ఉండింది. ఇట్ వాజ్ రైటింగ్ ఆన్ ద వాల్. ప్రజానాడి మాలాంటి వాళ్ళకు తెలిసింది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు 3వ తేదీ చెప్పి రైటింగ్ ఆన్ ద వాల్, మాకు ప్రజా తీర్పు మా వైపే ఉండబోతామని మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 4వ తేదీ మనం గమనించాం ఆయన మాట్లాడింది. ఎంతో బేలగా, ఎంతో ఇదిగా ప్రజా తీర్పును ఆమోదించే పరిస్థితిలో ఆయనకు మనసు ఒప్పక, ఆయన ఏం జరిగిందో తెలియదు, అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవు. ఇదే 2019లో కూడా కొందరు ఆయనకు ఈ ఈవీఎం చెప్పకనే చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఈవీఎంల మీద అడిగినప్పుడు కనపడుతుంది కదా, 2019లో ఆయన చెప్పింది, ఎవరికి ఓటు వేశారో మనకు తెలుస్తుంది కదా, సైకిల్కు వేస్తే సైకిల్కు, ఫ్యాన్కు వేస్తే ఫ్యాన్కు కనపడుతుంది కదా, ఇందులో అనుమానం ఏముంది అన్నారు. ఇప్పుడు ఆయన అదే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు, అనుమానాలు, ఆధారాలు అనే పద్ధతి వాడడం, ప్రజా తీర్పును అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం. అయ్యా, మీరు 17 లక్షల శాంపుల్స్ తీశానన్నారు, మీకు ప్రజానాడి ఎలా తెలుస్తుంది? ఐప్యాక్లతో, తర్వాత ఆరా మస్తాన్ లాంటి వాళ్ళ సర్వేలతో మీరు చేస్తే మీకు ఎలా ప్రజానాడి ఎలా తెలుస్తుంది? తర్వాత ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేశారు. అది మనం చూస్తే ఈసారి నేషనల్ లెవెల్లో ఈ ఆరా మస్తాన్ లాగానే చాలామంది బీజేపీకి స్పష్టమైన 300 అని ఒకరు, 350 అని ఒకరు, 400 అని ఒకరు చెప్పారు. కానీ 240 బీజేపీకి రావడం, మ్యాజిక్ ఫిగర్ 273 కంటే వాళ్ళకు తక్కువ రావడం కూడా మనం చూసాం. అది రామ మందిరం ఉన్న చోట ఫైజాబాద్ కాన్స్టిట్యున్సీలోనే బీజేపీ ఓడిపోవడం మనం చూసాం. సీతాపూర్ అని పక్కనే సీతమ్మవారి సన్నిధానంలో కూడా ఆ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్లో ఓడిపోవడం మనం చూసాం. కాబట్టి ఇది స్పష్టంగా ఇది ఈవీఎంలు మీద ప్రజలకు కూడా ఎటువంటి అనుమానాలు కానీ లేవు. మీకు ఉండొచ్చు కాక 17 లక్షల శాంపుల్స్ ఇక ఐప్యాక్ వాళ్ళు, ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు తీస్తే మీకు అనుమానాలు రావచ్చు. కానీ నేను ఒక సర్వే చూశాను, కేకే అనే ఒక ఆయన క్లియర్గా ఒక విశ్లేషణతో సహా, మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీము ఎవరైతే చుట్టూ ఉన్నారో అది చాలా చక్కగా, ఆయన కేకే ఎవరో నాకు కూడా తెలియదు, కానీ ఆయన కేవలం మీకు 14 సీట్ల కంటే నేను ఎక్కువ ఇవ్వడానికి తయారుగా లేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆ విశ్లేషణలో ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తన ఆఫీసులోనే కూర్చోవడం, ఆఫీసుకే పరిమితం కావడం, తర్వాత ఒక కాన్స్టిట్యున్సీ వదిలేయండి, ఒక జిల్లాలో కూడా ఉండకపోవడం, జిల్లా టూర్లు చేయకపోవడం, జిల్లాలో పోయి పరిస్థితులు తెలుసుకోకపోవడం, ఇక ఎవరిని ప్రజాప్రతినిధులు కలవకపోవడం, ఇలాంటి కారణాలు ఎన్నో చెప్పుకుంటూ వచ్చి ఖచ్చితంగా ఏదైతే ఈయన తోడేళ్ళు అవి ఇవి అన్నారో దాన్ని ప్రజలు తోడేళ్ళు కాదు, వీళ్ళు శ్రీకృష్ణార్జునులు అని వాళ్ళను ఆశీర్వదించి కూర్చోబెట్టారు. ఇటువంటి మానసిక తీరు ఉన్న నాయకుడు, అంటే ఒక కార్పొరేట్ కల్చర్ను పాలిటిక్స్లో ప్రజలతో అవినాభావ సంబంధం లేకుండా ప్రజలకు దూరంగా ఉండి ఏదో ఒక న్యూక్లియర్ అస్త్రం ప్రయోగించినట్టు నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ ఇతను ఒక బటన్ నొక్కితే ఏదో పడిపోతున్నాయనే ఇది ఫీలింగ్లో ఉండి తన ఇల్లు దాటని నాయకుడిని ఏ విధంగా ప్రజలు హర్షిస్తారనేది వాళ్ళ క్యాడర్లో, వాళ్ళ నాయకుల్లో ఉంది. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పార్టీ మనగడ కష్టం. ఇప్పటికైనా మంచి సాంప్రదాయం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకొని, సరే ప్రతిపక్ష హోదా లేదు కానీ మీరు అన్నీ కోల్పోయారు, ఇక మంచి మంచి నాయకులను కోల్పోయారు, మంచి వాళ్ళని కోల్పోయారు. ఇప్పటికైనా మీరు తెలుసుకొని ప్రజా తీర్పునకు శిరసావహించి, ప్రజా తీర్పుని శిరసావహించి గౌరవించి ఒక నిర్మాణాత్మకమైన ఒక పార్టీగా మీరు వ్యవహరించాలని, నాయకుడిగా వ్యవహరించాలని వారిని కోరుతున్నా. నమస్కారం.